ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లిటిల్ థాట్స్ బై పింకీ. ఎలా ఉన్నారో అందరూ కామెంట్స్లో చెప్పండి. అండ్ కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో రీసెంట్గా అయితే మేము లులు మాల్కి వెళ్ళామన్నమాట. కూకట్పల్లిలో ఉంది ఇది. సో ఫస్ట్ వెళ్ళగానే ఫుడ్ సెక్షన్కి వెళ్ళాము. ఆల్మోస్ట్ 4th ఫ్లోర్ అనుకుంటా. అక్కడ డిఫరెంట్ టైప్స్ ఫుడ్ ఉంది. బట్ మేమైతే చికెన్ వింగ్స్ ఇంకా చికెన్ లాలీపాప్ అట్లా చెప్పినాము. అండ్ 2 బిర్యానీ కూడా చెప్పుండే. అది నాకు అసలు బేసిక్గా బయట బిర్యానీస్ అస్సలు నచ్చవు. ఇట్లా మాల్స్లో అంటే అస్సలే ట్రై చేయను. కానీ మా ఫ్రెండ్ వల్ల తీసుకోవాల్సి వచ్చింది. అది కూడా అస్సలు బాగాలేదు. సో చికెన్ తీసుకుంది మాకు ప్లస్ పాయింట్ అన్నమాట. చికెన్కి ఏమో 400 అట్లా పడింది. అండ్ 2 బిర్యానీస్కి వచ్చేసి 700 చేంజ్ పడింది. ఇక్కడేమో నన్ను ఒక ఫోటో తీరా బాబు అని అంటే ఇట్లా వచ్చేపోయే వాళ్ళని వీడియో తీస్తున్నాను నా ఫ్రెండ్. సో ఫుడ్ వచ్చే వరకు అట్లా టైం పాస్ చేస్తూ ఉన్నాను అనమాట. నేను ఫుడ్ ఇట్లా రెడీ అవ్వగానే ఇది ఒకటి ఇచ్చారు, అది సౌండ్ వచ్చింది. సో తీసుకురానికి వెళ్తుండు. అండ్ ఇక్కడ చికెన్ కూడా వచ్చేస్తుంది. అసలు అక్కడికి ఎందుకు వెళ్ళాను అనేది చెప్తా అన్నా కదా. నాకు జేఎన్టీయూలో కొంచెం వర్క్ ఉండే. సో అదంతా ఆఫ్టర్నూన్ వరకు కంప్లీట్ అయిపోయింది. లంచ్ చేయాలి. అండ్ ఆఫీస్కి ఎలాగో లీవ్ పెట్టేసాం కాబట్టి ఎక్కడికైనా వెళ్దామని అనుకున్నాము. అంతలోనే నా ఫ్రెండ్ మాతో జాయిన్ అయ్యాడు. లులు మాల్ కొత్తగా ఓపెన్ అయిపోయింది కదా, ఒకసారి చూసేద్దాం అన్నట్టు వెళ్ళాము. ఫస్ట్ అయితే లంచ్ చేద్దాం అనేసి పైకి వెళ్ళిపోయాము అనమాట. మేము వెళ్ళింది వీక్ డేస్లోనే, అయినా కూడా చాలా క్రౌడ్ ఉంది. ఇంకా వీకెండ్స్లో ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఎందుకంటే కొత్తగా ఓపెన్ అయింది కదా, జనాలు కూడా చాలా వస్తున్నారు. మాల్ కూడా చాలా పెద్దగా ఉంది అసలు. గ్రాసరీస్, సపరేట్ సెక్షన్స్, షాపింగ్, ఫుడ్ సెక్షన్, గేమ్స్ అని మొత్తం డివైడ్ చేసి ఉంది. మాల్ చూడడానికి బాగున్నా కానీ ఫుడ్ చాలా దరిద్రంగా ఉన్నది. అదనమాట అక్కడ బిర్యానీ పరిస్థితి. మీరు ఎవరైనా వెళ్తే అస్సలు ట్రై చేయకండి, డిసప్పాయింట్ అయిపోతారు. అండ్ అక్కడ బిర్యానీకి కాస్ట్ కూడా ఎక్కువ. అన్ని ఫుడ్స్కి ఎక్కువనే ఉన్నాయి, బట్ బిర్యానీకి ఇంకా ఎక్కువ ఉంది అక్కడ. ఫుడ్ తినడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోయాము. అక్కడ బుక్ షాప్స్ ఉన్నాయి అండ్ ఇంకా కంప్లీట్ గేమ్స్ ఉన్నాయి. మాతో పాటు మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. చాలా రకాల గేమ్స్ ఉన్నాయి అక్కడ. అసలు వాటి నేమ్స్ కూడా నాకు కొన్ని ఐడియా లేదు. 3D గేమ్స్ అవి చాలానే ఉన్నాయి. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ పెద్దవాళ్ళు కూడా, ఎందుకంటే చూస్తున్నారుగా చిన్ని గారు కూడా చాలా రకాల గేమ్స్ ట్రై చేశారు అక్కడ. మీకు కూడా ఫ్రీ టైం దొరికినప్పుడు కంపల్సరీ విజిట్ చేయండి. చాలా బాగుంది మాల్. మెయిన్గా ఇక్కడ 3D రైడ్స్ అట్లా గేమ్స్ ఉంటాయి కదా, అవైతే చాలా రకాలు ఉన్నాయి. కార్స్ అని, ఫ్లైట్ అని, బైక్, ఇవి ఎక్కువగా కనిపిస్తున్నాయి నాకు. మిగతా అన్నీ రెగ్యులర్గా మనం నార్మల్ మాల్స్లో చూస్తాం కదా, అలానే ఉన్నాయి. ఇవైతే ఇక్కడ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారనిపించింది నాకు. అండ్ పిల్లలకైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి. నేనైతే అన్నీ చూస్తూ ఎంజాయ్ చేసేసి వచ్చాను. ఒక్క గేమ్ కూడా నేను ఆడలేదు. ఎందుకంటే ఆల్రెడీ క్యారింగ్ కాబట్టి ఏమన్నా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి అస్సలు ఏమీ ట్రై కూడా చేయలేదు. సో పైన అన్నీ చూసేసి డైరెక్ట్
డైరెక్ట్ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసామన్నమాట, ఎందుకంటే అక్కడ గ్రాసరీ సెక్షన్ అంతా ఉంది. సో ఎలాగో వచ్చాం కదా, ఏమన్నా అవసరం అనేది తీసుకుందాం అనేసి వెళ్ళిపోయామన్నమాట. ప్రైజెస్ అయితే అన్నీ మనకి డిమార్ట్లో ఎలా ఉంటాయో అలానే అనిపించింది నాకు. బట్ కొంచెం ఎక్స్ట్రా ఐటమ్స్ ఉన్నాయన్నమాట. ఎట్లా అంటే కొంచెం ఇంపోర్టెడ్ ప్రొడక్ట్స్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. డ్రై ఫ్రూట్స్ అయితే అసలు ఫస్ట్ టైం నేను అలా చూడడం, అంత పెద్ద పెద్ద ఉన్నాయి అండ్ ప్రైజెస్ కూడా అలానే ఉన్నాయి అండ్ చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ ఫిష్ చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయి కదా. ఈచ్ వన్ అలా 100 రూపీస్ అట్లుంది. డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అండ్ వాటికి ఫుడ్ కూడా అక్కడే అవైలబుల్ ఉంది, మనం పర్చేస్ చేసుకోవచ్చు. ఫిషెస్లో అయితే చాలా రకాలు ఉన్నాయి అండ్ ఇంకా ప్రాన్స్, క్రాబ్స్, ఇంకా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. చికెన్, మటన్, ఎగ్స్ అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ. మనం కావాలి అని అంటే ఇలా తీసుకెళ్ళొచ్చు అండ్ ఇక్కడ వండినవి కూడా పెడుతున్నారు వీళ్ళు. ఇన్ని రకాల ఫిష్లు, ప్రాన్స్, క్రాబ్స్ ఇవన్నీ చూడడం నేను ఫస్ట్ టైం ఇది. అసలు నేను కూడా ఎప్పుడో వ్లాగ్స్లో అలా చూసేదాన్ని, ఇట్లా ఫస్ట్ టైం. అసలు ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది అన్నీ చూడడం. ఒక బెస్ట్ సజెషన్ ఏంటి అంటే, మనకి కింద అండర్ గ్రౌండ్ ఫ్లోర్లో కూడా ఫుడ్ అంతా అవైలబుల్ ఉంది. మనకు పైన ఏమేమి వెరైటీస్ ఉన్నాయి, ఆల్మోస్ట్ అన్ని రకాలు ఉన్నాయి. మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ కొనేసుకొని ప్యాక్ చేసుకొని పైకి వెళ్ళి ఫుడ్ తినేయచ్చు. అది బెటర్ ఆప్షన్ నన్ను అడిగితే. పైన చాలా కాస్ట్ ఉంది అన్నింటికి కిందితో పోలిస్తే. వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఫుడ్ సెక్షన్ ఇంకా చాలా ఉన్నాయి అటు సైడ్. అదంతా నేను రికార్డ్ చేయలేదు ఎందుకంటే ఆ ఏరియాలో కెమెరా అలో లేదు. హల్వాలో కూడా చాలా రకాలు ఉన్నాయి. నేను డేట్స్ హల్వా ట్రై చేశాను, చాలా బాగుంది టేస్ట్. మొత్తానికైతే చూసేద్దామని చెప్పేసి 2000 బిల్లు చేసుకొని అయితే వచ్చేసినాం. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.